ఇంకా సంతోషం. ఈ డిమాండ్స్ అన్నింటినీ ఆమోదించాల్సిందిగా మీ ద్వారా సభను కోరుతూ అందరికి నమస్కారం తెలియజేస్తాను. మీరు చెప్పిన విషయాలను రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాను. స్పీకర్ సార్ 1 minute. ఎస్ సార్ 1 minute సార్ వారికి సార్ స్పీకర్ సార్ ముందుగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి. మేము కూడా అధ్యక్ష చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా సభ్యులు జగదీష్ రెడ్డి గారి మీద మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎల్ఓపి గారి మీద మాట్లాడిన మాటలు కానీ, ఇప్పుడు వారు ఏదైతే రూల్ కోట్ చేశారో ఏమని ఒక సభ్యుడి మీద ఆరోపణ చేయాలన్నప్పుడు ముందు నోటీస్ ఇచ్చి చేయాలి అనే మాట. దయచేసి నేను మిమ్మల్ని సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా, దయచేసి మీరు హైయెస్ట్ అథారిటీ ఇన్ దిస్ హౌస్ ఒక నిర్ణయం తీసుకోండి. ఇట్లా అడ్డగోలు ఆరోపణలు ఎవరు చేసినా, మేము చేసినా, వారు చేసినా, మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఆర్డర్లో పెట్టి దయచేసి ఒక పద్ధతి ప్రకారం నడపాల్సిన బాధ్యత మీది, శ్రీధర్ బాబు గారిది. ఈ విషయంలో అవసరమైతే ఒక రూలింగ్ ఇవ్వండి, స్పష్టంగా అందరికి కూడా ఒక ఆదేశం ఇవ్వండి. వీల్ అబైడ్ బై దట్. అండ్ పొన్నం ప్రభాకర్ గారు అంటే మాకు ఒకసారి అసలు విషయంలో పొన్నం ప్రభాకర్ గారు అంటే గౌరవం ఉంది సార్. వారు ఇవాళ ఒక మాట అన్నారు, ఈ టెండర్ విషయంలో నేనే తప్పు చేయలేదు. గతంలో మీరు కూడా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసినాం సార్. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనాటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కలిసి హైదరాబాద్లో యూనిఫైడ్ కార్డు తేవాలి, ఒకటి మొబిలిటీ కార్డు. అంటే మెట్రో కానీ, బస్సు కానీ, ఆటో కానీ, క్యాబ్ కానీ అన్నిటికి కలిపి ఒక స్మార్ట్ కార్డు తేవాలనే ప్రయత్నం భాగంలో ఆ రోజు మేము సమావేశం పెట్టిన మాట వాస్తవం. అయితే ఆన్లైన్ టెండర్లు పిలిచినాక ఏ కారణం చేతనో అప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనారే ఉండే, ఆయననే మొత్తానికి వ్యవహారం అంతా నడిపిండు. ఏదో కారణం చేత మీటింగ్ పెట్టిన 3 నెలలకు క్యాన్సిల్ అయింది. మేము తప్పు చేసిండ్రు అన్నదానికంటే కూడా ఈ విషయంలో అనుమానాలు ఏవైతున్నాయో వాటి విషయంలో మీరే అన్నారు, ఇప్పుడు ఏ విచారణకైనా రెడీ అని మినిస్టర్ గారు అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మినిస్టర్ గారితో దయచేసి అధికారులకు మీరు ఆదేశం ఇవ్వండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి ముందు పెట్టండి, తప్పకుండా అందరం కూడా పరిశీలిద్దాం. దాన్ని బట్టి ఏ తప్పు మనం చేయలేదు అనే మాట ఖరాఖండిగా తేలిపోతుంది. నెంబర్ 1. రెండోది, దయచేసి గౌరవ మంత్రి గారిని ఒకటి నేను కోరుతా ఉన్నా, వారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మీరు దయచేసి ఇది ఒకటి సవరించుకోండి మంత్రి గారు. బీసీల పట్ల గతంలో 10 ఏళ్ళు ఏం జరగలేదని మాట్లాడినారు, అది కరెక్ట్ కాదు. మెస్ ఛార్జీలు పెంచింది మీరు ఎవరు అడగకుండానే, ప్రతిపక్షాలు అడగకుండా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు అడిగిన దానికంటే, ఎవరు అడగని దానికంటే కూడా ఎక్కువ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సన్న బియ్యంతో పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టింది కూడా బలహీన వర్గాల పిల్లలకి కేసీఆర్ ప్రభుత్వం. అధ్యక్ష, ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. ఆనాడు మేము బలంగా నమ్మింది ఏంటి అంటే కులవృత్తులు కూడా బతకాలి, టాటాలే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మేము ఆనాడు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం గురుకుల పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా దేశంలో ఎక్కడ లేనంతగా, అదే మాదిరిగా ఇంకోవైపు కులవృత్తుల్లో ఉండే వాళ్ళకి కులవృత్తులను ప్రోత్సహించడానికి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నేను విన్నాను. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి కులవృత్తులు కూడా ప్రోత్సహించాలని చెప్పి మన కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించినాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అదే పద్ధతుల్లో యాదవ కుర్మ సోదరుల కోసం గొర్రెలిచ్చిన నేతన్నల కోసం మేము పొద్దున మాట్లాడుకున్నాం, నేను పొన్నం ప్రభాకర్ గారు. సిరిసిల్ల నేతన్నలను ఎట్లా కాపాడుకోవాలి, అవసరమైతే ముగ్గురం కూడా మా జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వారిద్దరిని కూడా నేను అడిగిన. వారన్నారు, వారే ప్రతిపాదించినారు, కలిసి కూర్చుందాం బ్రదర్, ఎందుకంటే రాజకీయం ఎందుకు, ఇందులో వాళ్ళని కాపాడాలని. ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్. చేనేత కార్మికులకు కూడా, చేనేత మిత్ర పెట్టినా, నేతన్నకు చేయూత పెట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఆత్మహత్యలు సిరిసిల్లలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నుండే, ఈ 10 ఏళ్ళ తగ్గినాయా లేదా వారికి కూడా తెలుసు. గౌడన్నల కోసం చెట్టు పన్ను మాఫీ చేయడమే కాదు, 15% వైన్ షాపులు రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, బ్రహ్మాండంగా నీరా పాలసీ తెచ్చిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. చివరిగా అధ్యక్ష, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అన్ని చెప్పారు, ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు 1,00,000 కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని. 1,00,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి, అది కేటాయించలేదు. మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు? భవిష్యత్తులోనైనా ఈ 1,00,000 కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా? ఓబీసీలకు, బలహీన వర్గాలకు, అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తున్నారా లేదా? 42% రిజర్వేషన్, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా చేయరా? ఈ 3 విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వము
10 సంవత్సరాలు